అందరికీ నమస్తే. ప్రజాపాలన ఈరోజు ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది. కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద కాంగ్రెస్ కార్యకర్తల దాడి. దేనికోసం దాడి అంటే పోయి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలి గోడకు. రేవంత్ రెడ్డి ఫోటో పెట్టిందికే అటాక్. అద్దాలు పలగొట్టేసిండ్రు, పదుల సంఖ్యలో కార్యకర్తలు పోయినరు. అంత అత్యుత్సాహం ఎందుకు అర్థం కాలేదు. కేసీఆర్ రేవంత్ రెడ్డి పేరు ఎట్లా తీయడు. రేవంత్ రెడ్డి ఆయన వ్యవహారం మార్చుకొని ఒక ముఖ్యమంత్రిగా తెలంగాణ గౌరవం పెంపొందే విధంగా చేస్తే అప్పుడు కేసీఆర్ పలకరిస్తాడో ఏమో. కానీ కేసీఆర్ క్యాంప్ ఆఫీస్లో ఆయన ఎమ్మెల్యే కాబట్టి అక్కడ క్యాంప్ ఆఫీస్, అది గవర్నమెంట్ది, కేసీఆర్ది కాదు. ఆయన రేవంత్ రెడ్డి ఫోటో మస్తుగా పెట్టుకోవాలని రూల్ ఏముంది? చాలా ఉన్నాయి. నేను కొన్ని విషయాలు కూడా చెప్తా. ఇంత బలవంతంగా ఎందుకు రేవంత్ రెడ్డి ఫోటో పెట్టడం? గజ్వేల్లో కాంగ్రెస్ పరిస్థితి ఏంది అసలు? ఎందుకు ఈ ఈ ఉరుకులాట? మాట్లాడదాం. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇగో ఏమంటారు వాళ్ళంటే, క్యాంప్ ఆఫీస్ను ఖాళీ చేయాలంట. పనిచేయని ఎమ్మెల్యే మాకొద్దు మాకొద్దు, ఇదే నినాదం తెలంగాణ మొత్తం వ్యాపించిందనుకో. పనిచేయని సీఎం మాకొద్దు అంటే ఏం చేస్తారు? ఇప్పుడు ఎమ్మెల్యేలు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు పోయి ఏం చేస్తున్నారు? ఏమైనా పని ఉందా అలా ఏనికి? వాళ్ళే చెప్పుకుంటారు మాకేం పని లేదు, పెళ్ళిలోకి పోతే పెళ్ళిలోకి పోలే, లేకపోతే సావులోకి పోవాలి, కనీసం ఆడ కూడా మా సొంత పైసలు ఇవ్వాలి, ఏం చేసేది లేదని. ఇప్పుడు వాళ్ళందరూ మాకొద్దు అంటే పరిస్థితి ఏంది? ఆయన కేసీఆర్ క్యాంప్ ఆఫీస్లో, లేకపోతే గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో రేవంత్ రెడ్డి ఫోటో అంత బలవంతంగా పెడితే అయిపోతుందా? ఇప్పుడు చాలా క్యాంప్ ఆఫీసులో రేవంత్ రెడ్డి ఫోటోలు ఉన్నాయి. రేవంత్ రెడ్డిని ఇక అయిపోతుందా? ఇక రేవంత్ రెడ్డి పర్మనెంట్ అయిపోతారు తెలంగాణకి ఏమన్నా? అల్లరి ముగ్గల పని ఇది. కరెక్ట్గా చెప్పాలంటే అల్లరి ముగ్గల పని. గవర్నమెంటు ప్రశాంతంగా ఉండాలి. అవతల వాళ్ళు లొల్లి పెడితే వీళ్ళు ప్రశాంతంగా ఉంచాలి. ఆయనే హోంమంత్రి, రేవంత్ రెడ్డి గారే హోంమంత్రి. మరి రేవంత్ రెడ్డికి తెలిసి చేసినరా, తెలియక కార్యకర్తలు అత్యుత్సాహంతో చేసినరా? తుమ్ముకుంట నర్సారెడ్డి వాళ్ళ బిడ్డే మొన్ననే ప్రెసిడెంట్ ఇచ్చిన డీసీసీ అధ్యక్షురాలు. మరి దేనికోసం చేసినారో కానీ వాళ్ళ గవర్నమెంట్లో వాళ్ళే ఈ అలజడి సృష్టించడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు కేసీఆర్ రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకున్నంత మాత్రం రేవంత్ రెడ్డికి నష్టం లేదు కదా. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కదా, ఎవరన్నా గుర్తించలేదా? కేసీఆర్ గుర్తించినా గుర్తించకపోయినా తెలంగాణ రెండో ముఖ్యమంత్రి ఎవరు అంటే రేవంత్ రెడ్డి పేరే చెప్తారు ఎవరైనా కూడా. దానిలో ఏం లేదు, చరిత్ర హిస్టరీ. రేవంత్ రెడ్డి పని చేసినా పని చేయకపోయినా, దీన్ని ఇంకా అప్లపాలు చేసినా, జనాలకు స్కీమ్స్ అమలు చేయకపోయినా, ఏం చేయకపోయినా సరే, ఇవాళ రేవంత్ రెడ్డి దిగిపోయినా సరే రెండో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అది తెలంగాణ హిస్టరీలో ఉంటుంది. అంతేగాని ఆడ ఫోటో పెట్టినంత మాత్రాన రేవంత్ రెడ్డికి వస్తుందా? రేవంత్ రెడ్డి మీద జనాల అభిప్రాయం మారుతుందా? గజ్వేల్లో కాంగ్రెస్ పరిస్థితి ఏంది? మొన్నటి ఎలక్షన్స్లో కేసీఆర్కు 1,11,000 ఓట్లు వస్తే కాంగ్రెస్ నుంచి తూముకుంటు నర్సారెడ్డి ఆయనకు 32,000 ఓట్లు వచ్చినాయి, 14% ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్ కాడ. తర్వాత 2018లో ఒంటేరు ప్రతాప్ రెడ్డి పోటీ చేసిండు కాంగ్రెస్ నుంచి. ఇప్పుడు ఆయన బీఆర్ఎస్లో ఉన్నాడు. ఆయన చేస్తే 67,000 ఓట్లు వచ్చినాయి. 2014లో థర్డ్ ప్లేస్ 34,000 ఓట్లు వచ్చినాయి. వీళ్ళకి స్టాండర్డ్గా వచ్చే ఓట్లు 14 నుంచి 17% వస్తాయి ఆడ గజ్వేల్లో. మరి ఇప్పుడు గవర్నమెంట్ మీదే ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర వాళ్ళని ఎట్లా పనిచేయనిస్తలేరు? మీరే ఇన్ఛార్జీలు అనేసి, లేకపోతే ఆడ ఓడిపోయిన అభ్యర్థులనే ఎమ్మెల్యేలుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు కేసీఆర్ పోతే కూడా కేసీఆర్ను అట్లా కూర్చోబెట్టి పక్కన తుమ్ముకూడ నర్సారెడ్డి, మొన్నటిదాకా ఆయనకు బీఆర్ఎస్లో ఉండే, కేసీఆర్కు సలాం గుర్తుండే, కాలు మొక్కుతుండే, ఆయన పట్టుకొచ్చి ఈయననే పనిచేస్తున్నారంటే కేసీఆర్ను డమ్మీ ఏదైనా ప్రయత్నమా? అది చేయడం వల్ల ఏమొస్తుంది? ఇంకా కేసీఆర్కు సింపతి వస్తుంది తప్ప. ఇప్పుడు గజ్వేల్ ప్రజలు ఆయన ఉండేదే కాన్స్టిట్యున్సీలా, కేసీఆర్ ఉన్నది గజ్వేల్ కాన్స్టిట్యున్సీలా, ఆయన ఫామ్ హౌస్ ఉన్నది గజ్వేల్ కాన్స్టిట్యున్సీలనే. ఏ ఎమ్మెల్యేనైనా వాళ్ళ సొంత కాన్స్టిట్యున్సీలో కేసీఆర్ ఉన్న రోజులు ఎవరు ఉండరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు కొడంగల్ కాన్స్టిట్యున్సీ, గెలిచినప్పటి నుంచి ఇప్పుడు వరకు కొడంగల్ కాన్స్టిట్యున్సీకి ఎన్నిసార్లు పోయిండు, ఎన్ని రోజులు ఉన్నాడు? పట్టు మనకు 10 రోజులు ఉండొచ్చా? ఒక 10 సార్లు పోయి ఉండొచ్చా? పోలే. నాకు తెలిసి 3 టైమ్స్ 4 టైమ్స్ పోయిండు. పోయినప్పుడల్లా 1-2 గంటలు ఉండొచ్చు, మొత్తం కలిస్తే కూడా 10 గంటలు కాదు. కానీ కేసీఆర్ గజ్వేలే ఉన్నాడు కదా. మీ పండుగలప్పుడు పబ్బాలప్పుడు మీరు పోతూనే ఉన్నారు, కలుస్తూనే ఉన్నారు. ఆడ ఒంటేరు ప్రతాప్ రెడ్డి బీఆర్ఎస్ లీడర్గా అక్కడనే ఉన్నాడు. అంటే మీ ఎమ్మెల్యే మీ కాన్స్టిట్యున్సీలో ఉంటే కూడా తప్పేనా? ఇప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలు క్యాంప్ ఆఫీసులో ఉంటున్నారు? మనం మొత్తం 119 మంది ఎమ్మెల్యేలు, కేసీఆర్ పక్కన పెడతాం 118. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎన్ని రోజులు క్యాంప్ ఆఫీస్లో ఉంటున్నాడు? ఏ క్యాంప్ ఆఫీస్లో ఉంటున్నాడు? ముఖ్యమంత్రిగా క్యాంప్ ఆఫీస్లో లేడు, ఎమ్మెల్యేగా కొడంగల్ క్యాంప్ ఆఫీస్లో లేడు. మరి ఏమవుతుంది?
ఏం చేస్తున్నాడు ఆయన ఒకరు గజ్వేల్ ప్రజలు నచ్చలేదు అనుకో, కేసీఆర్ గజ్వేల్లో ఉండి కూడా మా సమస్యలు పట్టించుకోలేదన్న రోజు ఖచ్చితంగా ఆయన ఓడిపోతాడు. నెక్స్ట్ ఎలక్షన్ వస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి దింపాలని తెలంగాణ ప్రజలంతా అనుకుంటున్నారు. దింపగలరా? దింపలేరు కదా. మళ్ళీ ఎలక్షన్ రావాలి, అప్పుడు చూసుకోవాలి తతంగం. ఇప్పుడు కేసీఆర్ దింపాలని గజ్వేల్ ప్రజలు కోరుకున్నా కూడా ఇప్పుడు వీలు కాదు కదా. ఇంకొక 3 years ఆగాల్సిందే, 2.5 to 3 years. అప్పుడే కదా కేసీఆర్ కూడా దింపాలనుకున్నది. ఇప్పుడు ఎవరిని దింపాలనుకున్నా అదే టైం. ఆ స్పెషల్గా దింపడానికి రాదు. మాకొద్దు మాకొద్దు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి మాకొద్దు మాకొద్దు అంటే దింపోతాడా? దీపోడు కదా. అయినా అక్కడ జనం అనాలి, మీ కార్యకర్తలు కాదు. సేమ్ ఇట్లాంటి డ్రామానే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నడిపించింది. ఒకటి ఏంటంటే ఇంటికాడ ఇదే కాంగ్రెస్ కార్యకర్త అందరిని పిలిపించుకొని ఇంటికాడ ఏదో వైఎస్ రాజశేఖర స్టైల్లో, నేను వైఎస్ రాజశేఖర ఆయన ఊహించుకుంటాడు అనమాట. ఆయన శ్రీరాముడు అని ఊహించుకుంటాడు, వైఎస్ రాజశేఖరని ఊహించుకుంటాడు. పరిపాలనలో ఊహించుకోవాలి. ఉత్తగా బట్టలు వేసుకొని నేను శ్రీరాముని అంటే కుదురుతుందా? రాముని పాలన చేయాలి. ఆడ అందరు పిలిపించుకొని అందరితో విన్నపత్రాలు తీసుకున్నాడు. వాళ్ళంతా గజ్వేల్ కాంగ్రెస్ కార్యకర్తలు పిలిపించుకొని తీసుకొని ఏంది అంటే కేసీఆర్ మా కాన్స్టిట్యున్సీకి అసెంబ్లీకి రావాలి. ఇది కేసీఆర్ అసెంబ్లీకి రావాలి. ఇదంతా ఆయన ముఖ్యమంత్రి అయిన ఒక 15 రోజులకే డ్రామా. గజ్వేల్ ప్రజలు వచ్చి ఇస్తే అది వేరు. గజ్వేల్లో మీ కాంగ్రెస్ కార్యకర్తలు ఇస్తే దానికి ఏమర్థం ఉంటుంది? ఇప్పుడు కూడా అంతే కదా. ఇప్పుడు వీళ్ళు రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకొని పోయి క్యాంప్ ఆఫీసులో పెట్టినా, ఏమైనా గ్రామ పంచాయతీ ఆఫీసులో పెట్టినా, గోడ మీద అతికిచ్చినా లాభం లేదు. గజ్వేల్లో ఉండే ప్రజలు రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకోవాలి. వాళ్ళ గుండెలో పెట్టుకుంటే అప్పుడు రేవంత్ రెడ్డికి లాభం, కాంగ్రెస్ పార్టీకి లాభం. అంతేగాని మీ ఫోటోలు తీసుకుపోయి మీరే గోడ తగిలించుకొని ఆడ అది పబ్లిక్ ప్రాపర్టీ, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఇంకో అద్దాలు వలగొట్టేసారు. ఇంకా ఏమేమి జరిగిందో లోపల బయటకి ఇదొక విజువల్ బయట కనిపిస్తుంది. అంతా వలగొట్టేసారు, ఫర్నిచర్ ధ్వంసం చేశారట. మరి ఇక మీరు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, మీ గవర్నమెంట్ ఉంది. మీకు ఒకవేళ కేసీఆర్ నచ్చకపోతే నెక్స్ట్ టైం ఎలక్షన్స్లో ఓడగొట్టండి. మీకు చాలా తక్కువ ఓట్లు వచ్చినాయి. 14లో కూడా మీరు 3వ ప్లేసే వచ్చారు. ఎప్పుడు 3వ ప్లేసే వస్తారు. నెక్స్ట్ టైం మీరు ఓడగొట్టే ప్రయత్నం చేయండి కేసీఆర్ గజ్వేల్లో, మీకు ఒకవేళ బలం ఉంటే. కానీ పబ్లిక్ ప్రాపర్టీని ఎందుకు ఓడగొట్టాలి? గవర్నమెంట్లో ఉంది, మీ పార్టీ గవర్నమెంట్లో ఉంది. మీరే పోయి గవర్నమెంట్ ఆస్తుల మీద దాడులు చేస్తారా? ఇది ఎక్కడ ప్రజాపాలన? ఇదేం ప్రజాస్వామ్యం? అవతలలో లొల్లి పెట్టి వచ్చి గవర్నమెంట్ బిల్డింగ్ మీద, గవర్నమెంట్ ప్రాపర్టీ మీద దాడి చేసిరంటే దానికి ఒక అర్థం ఉంది. ఎవరు ఆందోళనకారులు చేసినంటే మీరే పోయి అది కేసీఆర్ ఓనా, ఎవరు ఎమ్మెల్యే అయితే వాళ్ళది. ఈ సేమ్ ఇక్కడ ప్రగతి భవన్ ఇట్లా ఎవరు ముఖ్యమంత్రి అయితే వాళ్ళది. సరే మీ ముఖ్యమంత్రి వాడతలేడు, ఆయన ప్యాలెస్ వాడుతుంది. కానీ ఎవరికైనా అంతే కదా. గవర్నమెంట్ ప్రాపర్టీస్ మీద అటాక్ చేసినట్టు వీళ్ళని బొక్కలేదు తీసుకుపోయి. అసలు నిజంగా ప్రజాపాలన అయితే వీళ్ళని తీసుకుపోయి బొక్కలేయాలి. ఈ కార్యకర్తలు ఎవరెవరో గుర్తించి మరి తీసుకోవాలి ఒక్కొక్కరి ముఖాన్ని. నిజంగానే వాళ్ళకు కేసీఆర్ ఏం సేవలు అందిస్తలేడు, కేసీఆర్ ఎమ్మెల్యే అయ్యి లాభం లేదనుకో గజ్వేల్ ప్రజలకి. ఆయన ఆడనే ఉంటాడు కదా, మీ కాన్స్టిట్యున్సీ ఉంటాడు కదా, పోవచ్చు కదా, ఆడికి పోవచ్చు కదా. పోయి ఆయన ఉండే ప్లేస్నే ముట్టడించవచ్చు కదా. మరి వచ్చి పబ్లిక్ ప్రాపర్టీ మీద పడితే ఏమొస్తుంది? దానికి మళ్ళీ జనాల డబ్బులే ఖర్చు పెట్టాలి. మీ వల్ల లాభమా నష్టమా జనాలకు? ఇప్పుడు కేసీఆర్ రావడం వల్ల రాకపోవడం వల్ల నష్టమా లాభమా అని జనం బేరీజ్ వేసుకుంటారు. అంతకుముందు కూడా వీళ్ళు ఇక్కడనే పడాన్ చెరువులో కూడా ఇట్లే చేసినారు. పడాన్ చెరువు ఎమ్మెల్యే అదే మన మైపాల్ రెడ్డి, గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్ చేరిండు. కాంగ్రెస్ చేరిన తర్వాత ఆయన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మాత్రం కేసీఆర్ ఫోటో పెట్టుకున్నాడు, రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకోలే. కాంగ్రెస్ చేరిన తర్వాత నేను చెప్పేది. ఇంకా ఆడ కాటా శ్రీనివాస్ గౌడని ఉంటారు కదా ప్రత్యర్థులు, అంటే ఆయనే ఒరిజినల్ కాంగ్రెస్, ఈయన డూప్లికేట్ కాంగ్రెస్ ఉండే మొన్నటి దాకా. వాళ్ళ కార్యకర్తలంతా క్యాంప్ ఆఫీస్ మీద ఉరికిరు. ఉరికి కేసీఆర్ ఫోటో తీసేసి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలని ప్రయత్నం చేశారు, పెట్టిరు కూడా. ఆయన స్పందించిండు, గూడెం మైపాల్ రెడ్డి, నా ఇష్టం, నేను ఇక్కడ ఎమ్మెల్యేను, నాకు కేసీఆర్ అంటే అభిమానం ఉంది కాబట్టి కేసీఆర్ ఫోటో పెట్టుకున్నా. వీళ్ళు పోయిన వాళ్ళు కూడా కేసీఆర్ ఫోటో తీసేసి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టే ప్రయత్నం చేసిండాడ. ఇంకా అది కుళ్ళు కదా. మీరు కేసీఆర్ రేవంత్ రెడ్డి పేరు తీసుకోకపోయినా మీకు ఆగుతలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వమైన విమర్శలు కూడా చేస్తలేడు, అయినా మీకు ఆగుతలేదు. అయినా మీకు పొద్దుగాలిస్తే కేసీఆర్ గుర్తుకొస్తుందంటే దానికి అర్థమైంది. గజ్వేల్ ప్రజలు కేసీఆర్ గెలిపించారు, దానిలో మీరు ఉంటారు, ప్రజల్లో మీ కార్యకర్తలు కూడా ఉంటారు. మీరు ఎవరు కోటేస్తారు, ఎవరు కోటేస్తారు అనేది అనవసరం. మీకు కూడా ఆయన ఎమ్మెల్యే, అందరికీ అది క్యాంప్ ఆఫీస్. ఇట్లా ఎక్కడ పడితే అక్కడ రేవంత్ రెడ్డి ఫోటోలు గోడలకు తెలిసినంత మాత్రాన ఆయన ప్రజల గుండెలు నిలిచిపోతాడా? మంచి పరిపాలన చేసే అవకాశం ఇవ్వండి ఆయనకి. మంచి పరిపాలన చేయడానికి ఎవరుంటే సలహాలు ఇవ్వండి, మంచి పరిపాలన అందించమని చెప్పండి. కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలకు సేవ చేయండి. మీకు ఒకవేళ నిజంగా మా పార్టీ స్ట్రాంగ్ కావాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉండాలి ముఖ్యమంత్రి అనుకుంటే పని చేయించండి. అంతేగాని ఇట్లాంటి అల్లరి మూగల పనితోనా, ఇట్లాంటి వ్యవహారాలతోనా ఇంకా పలసనే, ఇంకా రేవంత్ రెడ్డి నష్టమే. ఇది రేవంత్ రెడ్డి తెలిసి జరిగిందని నేనైతే అనుకోను. బట్ రేవంత్ రెడ్డి ఇట్లాంటి దాని మీద చాలా సీరియస్గా కార్యకర్తలు చెప్పాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఆయనకే బొక్క, ఆయన మీద మొదలే జనాల బాగలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్.